తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అప్డేట్స్‌ని అయితే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన న్యూస్‌ని అయితే రోజు ఫాలో అవ్వండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వబోతుంది. అది కూడా విద్యార్థులకి సుమారుగా 2 లక్షల మంది విద్యార్థుల్ని ఇంజినీర్స్‌గా రూపొందించడం కోసం ఐటీ మినిస్టర్ గారు ఒక రోడ్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తున్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. దీనికోసం డెలిగేషన్స్ ఎవరైతే సింగపూర్ సంబంధించిన కౌన్సిల్ జనరల్ ఎడ్గార్ పాంగర్ తో మాట్లాడినప్పుడు కూడా దీని గురించి చర్చించడం జరిగిందనమాట. ప్రధానంగా ప్రస్తుతం పోటీ ప్రపంచంలో టెక్నాలజీ నేర్చుకుంటే విద్యార్థులు సెటిల్ అయ్యే అవకాశం బాగుంటుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి హైదరాబాద్ వంటి మహానగరంలో రిలేటెడ్ స్కిల్స్ ని నేర్పిస్తామని చెప్తున్నారు. 2 లక్షల పైగా ఇంజనీర్స్ ని తయారు చేస్తామని చెప్తున్నారు. మన తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ అశ్విని యాదవ్ గారు తాజాగా మీడియాతో మాట్లాడితే ఏం చెప్పారంటే, మన భారతదేశం నుంచి కూడా LLM అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. అది ఫైనల్ స్టేజ్ లో అయితే ఉందని చెప్తున్నారు. రీసెంట్ గా మిషన్ కోసం చాలా మంది ఇన్వైట్ కూడా చేశారు. అందులో చాలా మంది అయితే వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే ఇచ్చారనమాట. దీన్ని ఇప్పుడు మేము ఫైనల్ స్టేజ్ లో స్క్రూటనైజ్ అయితే చేస్తున్నాం. త్వరలోనే దానికి సంబంధించిన అప్లికేషన్ LLM మోడల్ అయితే డెవలప్ చేస్తాం. వన్స్ ఆ LLM వస్తే గనక ఇండియాకి కూడా ఒక సొంత LLMs అయితే వస్తాయి అనమాట. అలానే ఇప్పటికే మిషన్ కోసం భారతదేశ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే. నెక్స్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇది కవసకి వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన కొరెలియో అనే పేరుతో డెవలప్ చేసిన ఒక హ్యూమనాయిడ్ యానిమల్ రోబోట్ అనమాట. మీరు ఎప్పుడు చూసి ఉండరు అనమాట ఇటువంటి రోబో జంతు, అది కూడా హ్యూమనాయిడ్ రోబోట్ అనమాట. ఇది సంబంధించిన సెన్సార్స్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అది పడకన్నాడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నిజంగా ఒక జంతువు అలా వెళ్ళినట్టు కనిపిస్తుంది కదా, బట్ వాస్తవానికి కవసకి వాళ్ళు డెవలప్ చేసిన ఒక రోబోట్ అనమాట. ప్రజెంట్ ఇది సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారుతుంది అనమాట. ఇది ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి యానిమల్స్ ఏదైతే మనకి ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రావెల్ చేయాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ కింద దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక ఫ్యూచరిస్టిక్ మూవీని అయితే వీళ్ళు రివీల్ చేశారు. బట్ దీనికి ఈ రోబోట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ చూసినట్లయితే డీప్ సీక్ వాళ్ళు ఒక సరికొత్త మోడల్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ కొత్త మోడల్ ని సింగ్యువా యూనివర్సిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ పర్టికులర్ కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఎందుకు ఈ కొత్త మోడల్ తీసుకొచ్చారంటే వీళ్ళ ఆపరేషన్ కాస్ట్ ని మరింత తగ్గించుకోవడం కోసం ఈ మోడల్ తీసుకొచ్చారని చెప్తున్నారు. దీని పేరు చూసుకున్నట్లయితే డీప్ సీక్ GRM పేరుతో దీన్ని చెప్తున్నారు అనమాట. జర్నలిస్ట్ రివార్డ్ మోడల్ కింద అయితే దీని పేరు అయితే పెట్టారు. ఈ పర్టికులర్ కొత్త మోడల్ అనేది ఓపెన్ సోర్స్ కింద అయితే అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారు. వేరే డెవలపర్స్ కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఇచ్చిన UN రిపోర్ట్ ప్రకారం భారతదేశం 10వ స్థానంలో అయితే నిలిచిందనమాట గ్లోబల్ రేస్ లో. అంటే ప్రస్తుతం భారతదేశంలో విపరీతంగా సంబంధించిన స్టార్ట్అప్స్ కానివ్వండి ప్రాజెక్ట్స్ అయితే బాగా స్టార్ట్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో $1.4 బిలియన్ వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చినాయి అనమాట. సో అది డిఫరెంట్ మోడల్స్ అవి ఉండొచ్చు. బట్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఇండియాలో భారీగా సంబంధించిన ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. దానికి కావాల్సిన స్టాఫ్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో ఇప్పటి నుంచి విద్యార్థులు సంబంధించిన బేసిక్ కోర్సులు లాంటివి నేర్చుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసం మన తెలుగు బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేసిన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుగు బిగినర్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే డాక్టర్ల ప్లేస్ లో డాక్టర్లు అయితే వస్తున్నారు అనమాట. అంటే కంప్లీట్ గా డాక్టర్ రీప్లేస్ చేసినట్టుగా కాదు. ఎవరైతే కొన్నిసార్లు డాక్టర్లు ఎమర్జెన్సీ పర్పస్ లో అందుబాటులో ఉండకపోవచ్చు అందరు పేషెంట్స్ కి, అటువంటి టైంలో అసిస్టెంట్ గా వాడుకుంటే పేషెంట్స్ కి మెరుగైన వైద్యం ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికోసమే రెమిడియోస్ 3-in-1 ని కేరళకు సంబంధించిన నాయన మిత్రం 2.0 ప్రోగ్రామ్ ద్వారా అయితే తీసుకొచ్చారనమాట. ఇదే ప్రపంచపు మొట్టమొదటి గవర్నమెంట్ ఆధారిత అసిస్టెడ్ క్రానిక్ ఐ డిసీజ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని ఫిబ్రవరి 2025 సంవత్సరంలో ఇనిషియేట్ అయితే చేశారు. ఇదంతా కూడా స్క్రీనింగ్, ఇనిషియల్ స్క్రీనింగ్ లో డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి, గ్లూకోమా కానివ్వండి, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, వీటిని ఇనిషియల్ స్క్రీనింగ్ పర్పస్ కోసం టెక్నాలజీని యూజ్ చేస్తారు. అటువంటి టైంలో హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఉంటే దాని మీద ఫోకస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం పవర్డ్ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు. దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి రిజల్ట్స్ కూడా యూజ్ చేసే ఆ కంప్లీట్ డేటాను అయితే ప్రాసెస్ చేయగలుగుతున్నారు. దీని ద్వారా ఎమర్జెన్సీ పర్పస్ లో డాక్టర్లు అందుబాటులో లేనప్పుడు కూడా మనకి సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో సుమారుగా 20 స్టార్ట్అప్స్ కి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. వీళ్ళు
ప్రతి సంవత్సరం కూడా స్టార్ట్అప్స్ యాక్సలరేటర్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే పెడతారనమాట. అందులో భాగంగా ఈసారి ఏ రిలేటెడ్ స్టార్ట్అప్స్ కి అయితే వీళ్ళు సపోర్ట్ ఇస్తామని చెప్తున్నారు అంటే దానికి కావాల్సిన ఫండింగ్ కానివ్వండి, దానికి కావాల్సిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటివి అయితే ఇస్తారనమాట. ఇది కొలాబరేషన్ చూసుకునేది MEI టీవీ స్టార్ట్అప్ హబ్ వాళ్ళతో గూగుల్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ చేస్తున్నారు. ఎవరైనా మన భారతదేశంలో కానీ మన తెలుగు వాళ్ళు ఎవరైనా స్టార్ట్అప్స్ ఉంటే ఒకసారి దీన్ని కూడా మీరు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారు తాజాగా స్టార్ట్అప్ మరాఠీ సంబంధించిన అవార్డ్స్ లో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్ లో ఆయన ఏం చెప్పారంటే భారతదేశ యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని భారతదేశంలో ముందు నడిపించడానికి ముందుకు రావాలని చెప్తున్నారు. అలానే సెమీ కండక్టర్స్ విభాగంలో కూడా ముందుండాలని చెప్తున్నారు. ఏ రిలేటెడ్ టెక్నాలజీ పరంగా ఎవరైతే విద్యార్థులు కానివ్వండి ఎగ్జిస్టింగ్ స్టార్ట్అప్ కంపెనీస్ అయితే ఉన్నాయో కొత్త ఇన్నోవేషన్స్ అయితే చేయండి. దానికి ప్రభుత్వం అయితే ఎప్పుడు అండగా నిలుస్తుంది. మన ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఏ సంబంధించిన శక్తిని కూడా మనం పెంచుకోవాలని చెప్పి ఈయనైతే అభిప్రాయపడ్డారు. అలానే సెకండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్ట్అప్స్ FFS అనే ఒక కార్పస్ ఫండ్ 10,000 కోట్ల రూపాయలు కూడా తాజాగా రిలీజ్ చేశారని చెప్తున్నారు. కేబినెట్ ఆమోదించింది అనమాట. దీని ద్వారా కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ కి స్టార్ట్అప్ కంపెనీస్ కి ఆ ఫండ్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే FAMU SFU కాలేజ్ వాళ్ళు ఒక సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ ఏ మోడల్ ఏం చేస్తుందంటే పవర్డ్ బేస్డ్ 3D ప్రింటింగ్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మరింత యాక్యురేట్ గా డిటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. దీనికోసం వీళ్ళకి ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ చేసినందుకు గాను $2.2 మిలియన్ ఫండింగ్ అయితే లభించింది అనమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ స్పెసిఫిక్ టాస్క్ ఏదైతే ఉంటాయో మ్యానుఫ్యాక్చర్ రంగంలో అయితే ఈ 3D ప్రింటింగ్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అక్కడైతే ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఉపయోగిస్తే కనుక మరింత యాక్యురసీగా వీళ్ళు 3D ప్రింటింగ్ ని అమలు పరిచే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు తాజాగా క్వాక్ 2 గేమ్ సంబంధించిన ఏ జనరేటెడ్ డెమోని ఒకటైతే రిలీజ్ చేశారనమాట. అంటే గేమ్స్ ను కూడా ఎలా యూజ్ చేయొచ్చు, అలానే ఇంటరాక్టివ్ గేమ్ ప్లే ని ఏ టెక్నాలజీతో ఎలా యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు రిలీజ్ చేసిన ఒక వీడియోలో అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ ప్లేబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కోపైలట్ ల్యాబ్స్ ద్వారా అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. దీనికి వీళ్ళ పెట్టిన పేరు చూసుకున్నట్లయితే WHAMM మైక్రోసాఫ్ట్ వాళ్ళ గేమింగ్ మోడల్ అనమాట. దీని ద్వారా ఏం చేస్తుందంటే రియల్ టైమ్ లో వీడియో జనరేషన్ కానివ్వండి ఆ గేమ్ సంబంధించిన కొత్త గేమ్ ప్లేని కూడా మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక టీన్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక పోరాటంలో గెలవడం జరిగింది. న్యూ జెర్సీకి చెందిన ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్కా మ్యానీ అనే ఒక అమ్మాయి ఏ న్యూడిఫై ఇమేజెస్ ని బ్యాన్ చేయాలని చెప్తూ ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేశారనమాట. దానికి గవర్నమెంట్ అయితే స్పందించి అది బ్యాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఏ మోడల్స్ ఏం చేస్తున్నాయంటే కొన్ని ఏ టూల్స్ అయితే వచ్చినాయి అనమాట. మైనర్స్ ని టార్గెట్ చేస్తూ ఏ సంబంధించిన డీప్ ఫేక్ న్యూడ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తున్నాయి. సో వీటి మీద ఈమె పోరాటం చేయడంతో గవర్నమెంట్ స్పందించి ఆ పర్టికులర్ ఏ టూల్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఈమె ఏం చేస్తుందంటే వోకల్ క్యాంపెయినింగ్ కి అయితే పిలుపునిచ్చారనమాట. లా మేకర్స్ అందరినీ కూడా దాంట్లోకి పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది. అలాగా కొన్ని న్యూస్ లో కూడా ఇది ఆర్టికల్స్ పబ్లిష్ అవడం కానివ్వండి ఇది బాగా వైరల్ అవడంతో గవర్నమెంట్ స్పందించి ఇలా మైనర్స్ కి ఇటువంటి ఏ టూల్స్ సంబంధించిన ఇమేజెస్ న్యూడ్ ఇమేజెస్ ఏదైతే రాకుండా అయితే చర్యలు అయితే తీసుకుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.